క్లాసిక్ 350 మన దగ్గరికి ఆయిల్ చేంజ్కి అయితే వచ్చింది. టోటల్గా అయితే క్లచ్ ప్లేట్లు అయితే పోయాయి. సార్కి అయితే మొత్తానికి అయితే అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం జనరల్ సర్వీసింగ్ అయితే చేసాం. ఆ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అన్న. వెల్కమ్ టు నా బైక్ గైజ్ అన్న. బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. బైక్ అయితే స్టార్ట్ కావట్లేదని కంప్లైంట్ అయితే మనకైతే సార్ చెప్పారు. మనం అయితే బైక్ అయితే తీసుకొచ్చాము. క్లచ్ కేబుల్ అనేది ఫుల్ టైట్ అయిపోయి క్లచ్ ప్లేట్లు అనేది టోటల్గా అయితే కాలిపోయాయన్న. ఆయిల్ అయితే చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. సార్కి అయితే చెప్పాను క్లచ్ ప్లేట్లు అయితే మార్చాలి సార్, కంపల్సరీ క్లచ్ కేబుల్ కానీ మార్చాలని. సార్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఇప్పటికైతే మనకు వర్క్ చేసేట్టు చేసి ఇవ్వమని చెప్పాడు. టోటల్గా అయితే క్లచ్ ప్లేట్లు అయితే డ్యామేజ్ అయ్యానా, అయినా కానీ సార్ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అయితే మారుస్తామని చెప్పాడు. మొత్తానికి అయితే ఎల్ఈడి లైట్ అయితే బిగించుకున్నారు. మొత్తం లాక్ సెట్ కానీ చాలా టైట్గా ఉందంటే మనం అయితే గ్రీసింగ్ చేసేసాము. టోటల్గా అయితే బ్రేకు డిస్క్ ఆయిల్ అయితే అసలు లేదు. డిస్క్ ఆయిల్ అనేది మొత్తం పట్టించాము. క్లచ్ కేబుల్ అనేది ప్లే ఉండాలన్నా, ఆ ప్లే వల్ల అయితే క్లచ్ ప్లేట్లు అయితే పోయాయి. చైన్ అనేది మ్యాట్కు తలుకొని సౌండ్ అయితే వస్తుంది. చైన్ అయితే చాలా లూజ్ అయిపోయింది. హెయిర్ ఫిల్టర్ అనేది చూడన్నా ఎంత బ్లాక్ అయిపోయిందో. మొత్తం డస్ట్ అనేది చాలా ఉంది. అంటే సర్వీసింగ్ చేపియాక చాలా నాళ్ళు అయిపోయింది. సార్ వచ్చేసి మొత్తం అయితే మనం అయితే టోటల్ సర్వీసింగ్ అయితే చేసి ఇచ్చాము 4కు మొత్తం అయితే. ఓకేనా, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.